కిషన్ రెడ్డి గారు సాక్షాత్తు సోనియా గాంధీ మీదనే ఒక ఆరోపణ చేస్తుండు. తెలంగాణ ఆవిర్భావ దినం రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేబినెట్ అందరూ కలిసి 2వ తేదీన జరిగే జూన్కు ఆమెను ముఖ్య అతిథిగా పిలిచారు. ఈయనకి ఏమైంది అర్థమైందో నాకు అర్థమైతే లేదు. ఏ హోదాలో వస్తున్నది ఆమె అంటున్నారు. మర్చిపోయినామయ్యా, సుష్మా స్వరాజ్ ఏమన్నది? సోనియా గాంధీ పెద్దమ్మ, నేను చిన్నమ్మ అన్నది. అది మర్చిపోయినావురా బాబు? ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. 1200 మంది ఆమె చంపిందంట. అరే 1969లో కూడా 350 మంది చనిపోయారు. ఆ ఆరోపణలు కూడా ఆమె కంటే ఇంకా ఫర్దర్ గా చనిపోవద్దు, ఫర్దర్ గా క్యాజువాలిటీ జరగొద్దు. తెలంగాణలో న్యాయం చేయాలని ఆత్మగౌరవంతో ఫైట్ చేస్తున్నారు, సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి బతుకుతున్నారు కనుక ఆంధ్రలో అన్యాయం జరుగుతుంది అని తెలిసి కూడా ఇచ్చిన మహాతల్లికి సోనియా గాంధీకి మీద ఆరోపణలు చేయడం, ఏ హోదా, ఆమెకి ఏ పదవి ఉన్నది? నువ్వు కూడా 4 రోజుల తర్వాత దిగిపోయిన తర్వాత నువ్వు మాజీ అవుతావా లేదురా బాబు? ఎందుక ఇట్లా మాటలు? సోనియా గాంధీ తెలంగాణ ఇయ్యకపోతే ఏమైతుండే? కేసీఆర్, కేటీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా నాంపల్లి దర్గా దగ్గర వచ్చి అల్లాకే నాంపే దేదే బాబా అనవలసి వస్తుండే. అంతేకాదు వీరందరూ పోయి కాళ్ళు మొక్కినరా లేదా? అమ్మ సోనియా అమ్మ తెలంగాణ తల్లి అన్నారు. ఇవాళ ఈయన కొత్తగా కిషన్ రెడ్డి గారికి ఏం ఆలోచన వచ్చిందో నాకు ఏ హోదా కాదురా బాబు, తెలంగాణ ఇచ్చిన తల్లి హోదాలో వస్తుందని అంటున్నా. ఆమెనే తెలంగాణ ఇవ్వకపోతే ఇవాళ ఇంకెక్కువ మంది చనిపోతురు. ఆమెకేం సంబంధం? మీరు ఉద్యమం చేసి మీరు కాకినాడ కూడా ఒప్పుకున్నారా లేదా? తెలంగాణ 1 స్టేట్ 2 అన్నారా లేదా? అదే విధంగా ఇవాళ అవి వస్తుంటే దాని మీద కూడా ఆరోపణ తప్పనిసరిగా వస్తుంది. తప్పనిసరిగా ప్రజల అభిమానం ఉన్నారు. ఇవాళ కూడా మీరు వద్దన్నా లేదన్నా ప్రతి ఒక్కరి ఇంట్లో సోనియమ్మనే తెలంగాణ ఇచ్చిందని కింది దానిక పోయింది. ఇవాళ కొత్త నినాదం ఎందుకు నాకు అర్థం కాదు. అదే విధంగా మరి నరేంద్ర మోడీ చెప్తున్నాడు 2040 కష్టపడతాడట. ఈ 10 ఏళ్ళు చాలురా బాబు, నీ కష్టం నీకు దండం పెడతా. ఇంకా మనం ఇంకా ఉంటావురా బాబు? ఎవరికి సాయం చేసినావు? లక్ష్మణ్ ఆయన ఏది ఓబీసీ చైర్మన్ అట. ఆయన ఏమంటుండంటే వెస్ట్ బెంగాల్లో ఏదైతే రిజర్వేషన్ కొట్టేది దాని మీద వెస్ట్ బెంగాల్ హైకోర్టు ఇచ్చిన నిర్ణయానికి సుప్రీంకోర్టు తర్వాత ఆయన దానికి ఏది స్వాగతం పలుకుతున్నాడు. లక్ష్మణ్ గారిని అడుగుతున్నా, మీ నాయకుడు ఎందుకు చెప్పడరా బాబు? మేము 3 సార్లు కలిసినాం కదా, క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయమంటే చేసిండా? రాజ్నాథ్ సింగ్ చెప్పి వెనుకకు పోయిందా? అదేవిధంగా సెపరేట్ మినిస్ట్రీ పెట్టమని పెట్టిండా? ఈ 10 ఏళ్లలో ఏపీసీలకు మీరు న్యాయం చేసిందని అడుగుతున్నా. ఇదో ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా ఏమిటి మీ ఆలోచన? మీ నాయకుడు ఎందుకు అన్నాడు వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు? అంతేకాదు మీరు ఇవాళ అగ్ర కులాలు ఉన్న వారికి కూడా 10% పెంచినా లేదా? అందులో కూడా పేదలు మేమేమన్నా అన్నమా? ఇవాళ రాహుల్ గాంధీ అంటున్నాడు జిత్నా హిస్సేదారీ థీ భాగీదారీ వి కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. అంతటితో ఆగలే 50% సీలింగ్ కూడా ఎత్తేస్తాడు. దానికి నువ్వు ఒక ఓబీసీ నాయకుడుగా స్వాగతియాలి, మీ పార్టీ కూడా స్వాగతియాలి. మీరు చెప్పారు నిజంగా అట్టడుగున ప్రజానీకం ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలకు న్యాయం చేస్తుంటే దానికి మతం తీసుకొస్తారు. దూదేకులు ఉన్నారు, ఏది సైకిల్లో గాలి నింపేటోళ్ళు ఉన్నారు, బండి నడిపించేటోళ్ళు, కూరగాయలు అందులో పేదలు లేరారు. ఏం మనం ఇంకోటి కవి నైపోలా ముసల్మాన్ హిందూకి బాత్ నైకరా అంటాడు. ఎందుకురా? ఎన్నిసార్లు అబద్దాలు చెప్తావు నరేంద్ర మోడీ? నువ్వు సీనియర్ నాయకుడు, నువ్వు వచ్చినాక మేమందరం సంతోషపడ్డాం. एक हिंदुस्तान का प्रधानमंत्री ओबीसी बना అన్నావు. ఇవాళ ఏం చేసిండు? 10 ఏళ్లలో ఏం చేసిండు? ఎవరికి సాయం చేసిండో చెప్పన్నాడు ఒక్కటి. అదే రాహుల్ గాంధీ చూడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగిన తర్వాత ప్రజల
ఆలోచన, బడుగు బలహీన వర్గాల ఆలోచన, రైతుల ఆలోచన, నిరుద్యోగాలు తెలుసుకొని వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. అది చేస్తే మా స్థితిగతులు మారిపోతాయి, మాకు ప్రమోషన్లు వస్తాయి, జనాభాలో మేము ఐఎస్ ఓట్లు వేసేటప్పుడు ప్రతి ఒక్కడు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మాట్లాడతారు, కానీ నిజంగా మాట్లాడింది ఎవరంటే రాహుల్ గాంధీ గారు. అదేవిధంగా వారి తల్లి ఇవాళ తెలంగాణ ఇస్తాని వస్తుంటే, తెలంగాణ ఏది ఆవిర్భావ దినం చేస్తుంటే దానికి మీరు వ్యతిరేకమా? ఏ హోదా అడుగుతున్నావురా బాబు? ఆమెకున్నదే తెలంగాణ తల్లి హోదాలో వస్తున్నది కనుక తప్పనిసరిగా దీన్ని జయప్రదం చేస్తాం. అదేవిధంగా రేపు రిజర్వేషన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా గెలుస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, మాకు న్యాయం జరుగుతుంది. 1981లో ఏది క్యాస్ట్ వైజ్ సెన్సస్ అయిన తర్వాత ఎవరు చేయలే, ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చినా చేయలే, కానీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకముందే ఒక ఆలోచన వచ్చింది, న్యాయం చెయ్యాలి. ఎక్స్రే అన్నాడు, డౌన్ ట్రాడర్లు ఉన్న ఎస్సీ ఎస్టీ ఏ స్థితిగతుల్లో ఉన్నారు, వాళ్ళ జీవనోపాధి ఎట్లున్నదని తెలుసుకుంటే ఇవాళ మీరు సోనియా గాంధీ మీద కూడా ఆరోపణల మేము తెచ్చినప్పుడు బాబు తెలంగాణ మీ ఏది కేసీఆర్ ఒక్కడే కాదు 41 మంది సంతకాలు చేసినాం. లేకు గెస్ట్ హౌస్ లో చెప్పిన మేడం మేమందరం కోరుతున్నాం తెలంగాణ ఇయ్యాలి, మేము ముందున్నాం. కానీ ఆయన ఏదో ఉద్యమం నడిపించిన ఒక రోజు ఏది ఆమరణ క్రెడిట్ తీసుకుంటున్నారు తప్పితే నిజంగా తెలంగాణనే పార్లమెంట్ లో కొట్లాడినాం, బయట కొట్లాడినాం. ఇవాళ ఆరోపణలు కూడా 1200 చంపింది అనేది అంటారు. అంతకుముందు 1969లో చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ఎంతమంది చనిపోయి ఆనాడు నాయకుడికి ఉంటే ఆనాడు 350 మంది పోలీస్ తూటాలని వచ్చిండ్రు. ఇప్పుడేమో సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి చదువుతున్నారని ఇచ్చిన సోనియా గాంధీకి న్యాయం జరగాలి. అదేవిధంగా మా లక్ష్మణ్ కూడా ఆలోచనలో మార్పు రాదు. నువ్వు చెప్పు, ఓబీసీ లీడర్ గా అంటున్నావు, మీ నరేంద్ర మోడీ ఎందుకు అన్నాడు, క్యాస్ట్ వైజ్ సెన్సస్ ఎందుకు అన్నాడు, అదేవిధంగా వాళ్ళ రిజర్వేషన్ పెంచుతుంది ఎందుకు అన్నాడు, అగ్ర కులాలకు 10% ఇస్తే మేము ఊరుకున్నామా లేదా? అందులో కూడా పేదోళ్ళు ఉన్నారు, ఇవాళ ముస్లింలో కూడా పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎందుకు చేయొద్దు అంటున్నా? అంటే పేదవాడు లేడా? దానికి మతాన్ని సృష్టిస్తారు. ఏదైనా రేపు సెకండ్ జరిగే సమావేశానికి ఏది తెలంగాణ ఆవిర్భావ దినం రోజు సోనియా గాంధీ వస్తుంది. కిషన్ రెడ్డి గారు ఇలాంటి మాటలు పనిచేయి, ఇప్పుడు ఎక్కడేం లేదు, ఏదో రోజు మాట్లాడాలి, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి, మమ్మల్ని తిట్టాలి. ఈ తిట్టేది కూడా ఆపేసాయి. రేపు 4 తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత అన్ని తెలుస్తుంది.